హలో అందరికీ. మీరు చూస్తున్న ఈ శారీ లాస్ట్ శారీ అంటే మొత్తం 6 చీరలు ఇచ్చింది కదా. 6 చీరల్లో ఇది 6వ చీర అనమాట. లాస్ట్లో ఇంకా అయిపోయింది. దీన్ని ఆలియా కట్ మోడల్లో డిజైన్ చేశాను. చూడటానికి చాలా బాగా వచ్చింది. అండ్ నేను తీసుకున్న శారీస్ అయితే ఓకే వేరేలాగా ఉంటాయి. ఈ అత్తం ఇచ్చింది కాబట్టి ఇంకా వాటినే కొంచెం డిఫరెంట్గా స్టైల్ చేస్తూ వచ్చాను. వాటిలో కొన్ని అటర్ ఫ్లాప్ అయినవి ఉన్నాయి, ఓకే ఓకే అనేలాగా ఉన్నాయి, సూపర్ అనేవి కూడా ఉన్నాయి అనమాట. ఈ ఆలియా కట్ డ్రెస్ మోడల్ వచ్చేసి నార్మల్గా నా డ్రెస్ ఆది మెజర్మెంట్ పెట్టి కట్ చేశాను. సో అందుకే దీన్ని అప్లోడ్ చేశా. మీకు కూడా ఈజీగా కట్ చేసుకొని స్టిచ్ చేసుకోవటానికి ఈజీగా ఉంటుందని. ఇప్పుడు ఇక్కడ లైనింగ్ ఉంది కదా, లైనింగ్ని నేను వీడియోలో చూపిస్తున్నట్టు 4 మడతలు వచ్చేటట్టు మడత పెట్టేసుకోండి. అండ్ నేను పొడవు అంటే లెంత్ వచ్చేసి 15 ఇంచులు అలా పెట్టుకున్నాను. 15 ఇంచులు పెట్టుకున్నాను అనమాట. 15 ఇంచులు అయితే నాకు సరిపోతుంది, లేదంటే మరీ పైకి వచ్చినట్టుగా ఉంటుందని. అందుకే ఏ డ్రెస్కైనా సరే 15, 14.5 అలా పెట్టుకుంటూ వస్తాను. ఇక్కడ లెంత్ అంటే మనకి లూజ్ ఎంత ఉంది అనేది నేను డ్రెస్ని 4 మడతలు పెట్టాను. లైనింగ్ని మనం 4 మడతలు కదా పెట్టుకుంది, అందుకు మనం డ్రెస్ని కూడా 4 మడతలు పెట్టుకొని అక్కడ కొలుచుకుంటున్నాను లెంత్. అదే మన లూజ్ ఎంత వస్తుంది, ఉందా లేదా అని చెప్పి. సో లైనింగ్ వేస్ట్ కాకుండా ఎగ్జాక్ట్గా ఉండేటట్టుగా సర్దుకొని కట్ చేసుకుంటున్నా. ఇలా కట్ చేసుకున్నాక ఈ మామూలుగా సైడ్ మనం 15 ఇంచులు ఎక్కడైనా ఎక్స్ట్రా అంటే ఎక్కువ తక్కువ ఉన్న దగ్గర ఏమన్నా కట్ చేసేసుకోవాలి. ఇక్కడ టేప్ పెట్టి కొలుచుకుంటున్నాను అనమాట. 15 ఇంచులకైతే నాకు సరిపోతుందని. సో అక్కడ మార్క్ చేసేసుకుంటే సరిపోద్ది. మీరు స్కేల్ తీసుకొని గీసుకోండి, నేను నార్మల్గా గీసేస్తున్నా. ఆ మార్క్ చేసుకున్న దాని ప్రకారం కట్ చేసేసుకోండి. ఇప్పుడు మనకి బాగా సరిపోయే డ్రెస్ కానీ ఏదైనా ఉంటే మంచిగా అంటే అన్ని కరెక్ట్గా ఫిట్టింగ్ అన్నీ ఉండే డ్రెస్ ఏదైనా పర్లేదు, నార్మల్ డ్రెస్ అయినా ఏదైనా కట్స్ ఉండేదైనా సరే, లేకపోతే లాంగ్ ఫ్రాక్ అయినా ఏదైనా పర్లేదు, మనం మెజర్మెంట్స్ కోసమే కాబట్టి ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా డ్రెస్ని నీట్గా సర్దుకొని నీట్గా దాన్ని మనం అక్కడ లైనింగ్ని పెట్టాను కదా దాని మీద పెట్టేసుకుంటే సరిపోతుంది అనమాట. అక్కడ ఖర్చు ఎంత ఉంది అనేది మార్క్ చేసుకోండి. ఒక 1/2 ఇంచ్ అవతలకి అవతలకి మార్క్ చేసుకోండి. ఇటు సైడ్ కూడా ఒక 1/2 ఇంచ్ అవతలకి మార్క్ చేసుకోండి. అండ్ శంఖ భాగం వచ్చేసి మామూలుగా అక్కడ రౌండ్ ఎట్లా వచ్చింది, ఎంతవరకు వచ్చింది అనేది చూసుకొని అక్కడ మార్క్ చేసుకుంటే సరిపోతుంది. కొంచెం ఎక్స్ట్రా పెట్టుకున్నాయి సారీ ఖర్చుకి, దానికి కొంచెమే ఉందన్నమాట. ఇక్కడ మెడ భాగం కూడా అనమాట కొంచెం 1/2 ఇంచ్ ముందుకే వేసుకోండి. మరి ఎగ్జాక్ట్గా పెట్టుకున్నారంటే మళ్ళీ మెడ కిందకి అయిపోతుంది. ఇంకా ఎక్కడెక్కడ మార్క్ అయితే చేసుకున్నామో దాన్ని కలుపుకుంటూ అక్కడ రౌండ్ చేసుకున్నాను. మనం ఏ డిజైన్ అయినా గీసుకునేటప్పుడు ముందు పలక మెడ గీసుకొని దాని లోపల మనం ఏ డిజైన్ కావాలనేది గీసుకుంటే సరిపోతుంది. నేను దీనికి ఏం డిజైన్ పెట్టలేదు, నార్మల్గా ఒక షేప్ ఇచ్చాను. మామూలుగా కట్ చేసేసుకోండి. మెడ భాగం కట్ చేయకండి, ఎందుకంటే నేను మెయిన్ పీస్ మీద వేసి కట్ చేసుకున్న తర్వాత మెడ భాగం కట్ చేస్తాను. నేను ఇక్కడ సెంటర్ పాయింట్ చేసి మార్క్ చేసుకుంటున్నాను. ఇది ఆలే కట్ కాబట్టి దీనికైతే నేను ఫ్రంట్ సైడ్ డాట్స్ వేయను అనమాట, కాకపోతే ఎలా తీసుకుంటాను అనేది చూపిస్తున్నాను. అండ్ బ్యాక్ సైడ్ మాత్రం వేసుకుంటా డాట్స్. అక్కడ నుంచి మనం ఒక 1/2 ఇంచ్ క్రాస్ కట్ చేసుకుంటాం అనమాట, అందుకు నేను ఆ గుర్తు అక్కడ వేశాను.
ఇప్పుడు మనం క్రాస్గా కట్ చేసుకోవాలి కదా, దాన్ని కట్ చేసుకోవటానికి కనీసం నేను మెడ భాగం నుంచి 5 ఇంచులకి మార్క్ చేసుకున్నాను. 5 ఇంచులకి మార్క్ చేసుకున్నా, అక్కడికి మార్క్ చేసుకొని అక్కడ నుంచి క్రాస్గా కట్ చేసుకున్నాను అనమాట. ఎందుకంటే పైన ఒక 1/2 ఇంచు, కింద ఒక 1/2 ఇంచు ఇంచు పోద్ది, అప్పుడు 4 ఇంచులు అవుద్ది కాబట్టి 1 ఇంచు ఎక్స్ట్రా పెట్టుకున్నా, అంటే 5 ఇంచులు పెట్టుకున్నా. అక్కడ నుంచి వీడియోలో చూపిస్తున్నట్టుగా క్రాస్గా కట్ చేసేసుకున్నాను, క్రాస్గా గీసాను. కటింగ్ ఇప్పుడు చేయను, మనం మెయిన్ శారీ పీస్ మీద వేసి అది కూడా కట్ చేసుకున్న తర్వాత కట్ చేస్తానన్నమాట. ఇక్కడ శారీ ఇది పళ్ళు సైడ్ అనమాట, ఈ కలర్ వచ్చింది, ఇది స్కై బ్లూ కలర్లో ఉంది. ఈ శారీలో ఇది ఎంబ్రాయిడింగ్ వర్క్ ఎక్కువ వచ్చింది చూడండి, అది మాత్రం అసలు యూజ్ చేయలేదు, మళ్ళీ ఎందుకంటే డ్రెస్ చెడిపోద్ది అని చెప్పి. ఇక్కడ శారీలో ఉన్న పీస్ను కూడా 4 మడతలు వేసాను. ముందు హ్యాండ్స్ కట్ చేసుకొని పక్కన పెట్టేసుకుంటాను, మిగిలింది మనం ఫ్రంట్ పార్ట్ అదే పై పార్ట్ మొత్తం కట్ చేసుకోవటానికి వీలుగా ఉంటుంది. ఇక్కడ ముందుగా హ్యాండ్స్ని కట్ చేసేసుకుందాం. నేను దీనికి 10.5 అలా పెట్టుకున్నాను. నా హ్యాండ్స్ కొంచెం పొడుగ్గా ఉండాలి, చిన్నగా ఉంటే బాగుండవు అని ఇంకా అక్కడికి మార్క్ చేసుకొని అటు సైడు 10.5 పెట్టుకున్నాం కదా, ఇటు డౌన్ సైడ్ 2 ఇంచెస్ తగ్గించేసి అక్కడికి ఒక మార్క్ ఇచ్చుకొని నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా క్రాస్గా గీసేసుకొని కట్ చేసేసుకుంటే సరిపోతుంది. కట్ చేసి పక్కన పెట్టుకున్నాక దాన్ని లైనింగ్ మీద వేసి స్టిచ్ చేసేస్తే సరిపోద్ది. అందుకు తర్వాత మనం యోక్ పార్ట్ని కట్ చేసేసుకుందాం. ఇది 4 మడతలు వేసుకొని వీడియోలో చూపిస్తున్నట్టుగా, అండ్ మనం ఆల్రెడీ లైనింగ్ని కట్ చేసి పెట్టేసుకున్నాం కదా, దాన్ని దీని మీద పెట్టేసి కట్ చేసేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ కొంచెం ఎక్స్ట్రా పీస్ పడిద్ది అనమాట, అది నార్మల్గా వేసేస్తే సరిపోద్ది. అందుకనే ముందు ఆ నెక్ అన్నీ కట్ చేయను అనమాట, ముందు ఇట్లా యోక్ పార్ట్ మొత్తం కట్ చేసి పక్కన పెట్టుకున్న తర్వాత నెక్స్ అన్నీ కట్ చేసేసుకుంటాను నీట్గా. ఇక్కడ కొంచెం ఎక్స్ట్రా పడింది, ప్యాచ్ వర్క్ అయిపోతుంది, అక్కడ వేసేద్దాం. ప్యాచ్ వర్క్ ఏమైంది అది కనిపించదు మనకి, సైడ్ కుట్లల్లో కలిసిపోతుంది అనమాట, మనకు బయటకు కూడా కనిపించదు. ఎందుకంటే ఆల్రెడీ నేను కొంచెం ఎక్స్ట్రా పెట్టేశాను కదా, లూజ్ ఎక్స్ట్రా పెట్టేశాను కాబట్టి నాకు సరిపోతుంది. ప్యాచ్ వర్క్ కూడా అవసరం ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఒకవేళ వేసుకుంటే బెటర్ అనుకుంటా, పెట్టేద్దాం. అలాగే సేమ్ ఆ లైనింగ్ ఎలా ఉందో అలాగే కట్ చేసి పెట్టేసుకున్నాం. ఇక్కడ మిగిలిపోయిన వాటిల్లోనే కొంచెం పీసులన్నీ కట్ చేసి పెట్టాను, ఎందుకంటే ఒకవేళ సరిపోకపోతే ప్యాచ్ వర్క్ వేసేద్దామని. అక్కడే జాయింట్లో ఉన్నాయన్నీ కొంచెం ఒక 4 పీసెస్ అలా తీసుకొని మనకు జాయింట్ వస్తుందని అర్థమయ్యేటట్టు దాంట్లోనే పెట్టాను అనమాట. అండ్ లైనింగ్ యోక్ పార్ట్ అంతా అయిపోయింది. అండ్ లైనింగ్ని క్రాస్గా ఇప్పుడు కట్ చేసేసుకోవచ్చు, ఎందుకంటే మనం కట్ చేసి అయిపోయింది కదా, మెయిన్ పీస్ కట్ చేసేసుకున్నాం కాబట్టి ఇప్పుడు మనం మెజర్ చేసుకున్న దాన్ని బట్టి కట్ చేసేస్తాను. ఇక్కడ క్రాస్గా కూడా మనం కట్ చేసుకున్నాం కదా, దాన్ని కూడా కట్ చేసేసుకుందాం. ఇక్కడ అది మాత్రం స్టిచ్ అయితే చేసుకోకండి, కాకపోతే నేను జస్ట్ మార్క్ చేస్తాను. అండ్ వెనక పార్ట్కి అయితే వేసుకోవచ్చు, ఇక్కడ ఫ్రంట్ పార్ట్కి మనం ఆలియా కట్ మోడల్ కదా పెడుతుంది, సో దానికి అక్కడ అవసరం లేదు. ఇక్కడ వెనక పార్ట్ ఇది రౌండ్ నెక్కే పెట్టేశాను, దాన్ని కూడా కట్ చేసేస్తాం. ఇప్పుడు ఇంతటితో అయిపోయింది. అండ్ ఇప్పుడు
ఇది కుచ్చులు పెట్టి మనం అటాచ్ చేయాలి కాబట్టి అక్కడ బార్డర్ ఉంది, అది తీసేసాను, అది అవసరం లేదు, కింద సైడ్ ఉంటే సరిపోతుంది. ఇప్పుడు మొత్తం అన్నీ కట్ చేసేసుకున్న తర్వాత మిగిలిన చీరను మొత్తం 2 మడతలు వేసేసి దేనికి దానికి సగం సగం చేసేసి కట్ చేశాను. అంటే ఫ్రంట్ పార్ట్కి వేరే వస్తుంది, బ్యాక్ పార్ట్కి వేరే వస్తుంది కాబట్టి అందుకని చీర ఎంతైతే ఉందో మొత్తం దాన్ని సమానంగా మడతేసి ఏ పీస్కి ఆ పీస్కి జాయిన్ చేసేసాను. ఇప్పుడు ఇది ఫ్రంట్ పార్ట్కి ఆలియా కట్ చేస్తున్నాం కదా, ఆ క్రాస్ పీస్ని అక్కడ పెట్టానన్నమాట. అలాగే క్రాస్గా కట్ చేసేసుకోవాలి. ముందు గీసుకోండి, అది ఎట్లా కరెక్ట్గా ఉందా లేదా అని చెప్పి చూసుకోండి, మార్క్ చేసుకోండి. చాక్ పీస్తోటో లేకపోతే ఇంకదే ఏదన్నా పెన్సిల్ లాంటిది కూడా వస్తుందిలే ఈ మధ్య, అదైనా పర్లేదు, ఏదో ఒకటి ఉంటుంది కదా. మార్కర్ పోయింది, ఎక్కడ ఉంది ఎత్తుక్కోవాలి ఇప్పుడు నేను, అది దొరికింది. అలాగా క్రాస్గా అదే ఎలా అయితే ఉందో అలాగే మొత్తం మార్క్ చేసుకున్నాను నేనైతే చివరి దాకా. సో అలా మార్క్ చేసుకున్న దాన్ని నీట్గా కట్ చేసేసుకోవటమే. ఫ్రంట్ సైడ్ క్రాస్గా వస్తుంది కాబట్టి ఆ క్రాస్గా ఉన్న పీస్ ఉంది కదా, దాన్ని క్రాస్గా పెట్టి మార్క్ చేసేసి దాన్ని గీసి కట్ చేసేసుకుంటే సరిపోతుంది. అండ్ బ్యాక్ దానికి మాత్రం అవసరం లేదు, ఒక 2 ఇంచెస్ కొంచెం 2 ఇంచెస్కి మార్క్ చేసుకొని కట్ చేసుకోవాలి, ఎందుకంటే అది కొంచెం పొడవు లెంత్ ఎక్కువ అయిపోతుంది అనమాట. సో ఇప్పుడు కటింగ్ ప్రాసెస్ అయిపోయింది. అండ్ ఇప్పుడు స్టిచ్చింగ్ వచ్చేసి మొదలు పెట్టేద్దాం. అండ్ ఇక్కడ స్టిచ్చింగ్ వచ్చేసి ఆల్రెడీ మనం యోక్ పార్ట్లు అన్నీ కట్ చేసేసుకున్నాం కదా, అది మెయిన్ శారీ పీస్ మీద వేసి స్టిచ్ చేస్తాను. సారీ, వీడియోలో చూపిస్తున్నట్టుగా ముందు దాని మీద ఒక స్టిచ్ వేసి అక్కడక్కడ చిన్న కట్స్ ఇచ్చి దాన్ని రివర్స్ చేసి మళ్ళీ పైన ఒక స్టిచ్ వేసేసుకుంటే నీట్గా ఉంటుంది. ఇంకా లైనింగ్ ఎలా ఉందో అలాగా రౌండ్గా చుట్టుపక్కల మొత్తం వేసుకోండి, లేదంటే పర్లేదు అనుకుంటే అలాగైనా పర్లేదు. నేనైతే అక్కడిక్కడ కదలకుండా ఉండటానికి ఎక్స్ట్రా పీస్ అంతా కట్ చేసేస్తున్నాను. అండ్ ఇక్కడ డాట్స్ వచ్చేసి మనం షోల్డర్ సెంటర్ పాయింట్ ఉంటుంది కదా, దాన్ని తీసుకొని డాట్స్ వేస్తాను. అది ఫ్రంట్కి అయితే అవసరం లేదు, ఇది ఆలియా కట్ కాబట్టి ఫ్రంట్కి అయితే అవసరం లేదు, ఇది బ్యాక్ సైడ్ వరకే వేసాను అలాగా. ఇది ఫ్రంట్ సైడు, ఇది కూడా సేమ్ అంతే. ఫస్ట్ అదైతే ఎలాగైతే మనం లైనింగ్ని మెయిన్ పీస్ మీద వేసి కట్ చేసాము, అలాగే స్టిచ్ వేసుకొని చిన్న కట్ ఇచ్చి రివర్స్ చేసి దానిపైన ఇంకో స్టిచ్ వేసేసుకుంటే సరిపోతుంది. దీన్ని ఆల్రెడీ మనం లైనింగ్ని క్రాస్గా కట్ చేసేసుకున్నాం కాబట్టి సేమ్ దాని మీద ఒక స్టిచ్ వేసి ఎక్స్ట్రా పీసులు ఏమన్నా ఉంటే కట్ చేసేసుకున్నాం అనుకో సరిపోతుంది. ఇక్కడ ఫాస్ట్గా పెట్టాను అంటే మళ్ళీ నేను చెప్తా అంటే అర్థమవుతుంది అనుకో చూడటానికి. అక్కడ క్రాస్గా వేసాను కదా, అక్కడ స్టిచ్ వేసాను. ఇంకా ఎక్స్ట్రా పీస్ ఏమన్నా ఉంటే నీట్గా కట్ చేసేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ మనం ఫ్రంట్ సైడ్ అనమాట క్రాస్గా కట్ చేసుకున్నాం కదా, ఆ క్రాస్గా ఉన్న దగ్గర ఒక చిన్న మార్క్ చేసుకొని అక్కడ నుంచి అటు సైడ్ ఇటు సైడ్ సమానంగా వేయాలన్నమాట. అండ్ కుచ్చులు కూడా ఇక్కడ ఎక్కువ వేయలేదు, ఎందుకంటే మనకి శారీ లెంత్ కొంచెం చిన్నగానే ఉంది, అందుకే. సో నేను ఎంత వేసానంటే హాఫ్ ఇంచ్ మాత్రం వేసుకుంటూ వచ్చాను. అండ్ ఇటు సైడ్ అయిపోయింది కాబట్టి మనకి యోక్ పార్ట్కి సరిపోద్దో లేదో అని కూడా చూసుకోవాలి. మొత్తం హాఫ్ ఇంచే పెట్టాను, గుర్తు పెట్టుకోండి మళ్ళీ, ఎందుకంటే క్రాస్ పీస్ మనం కరెక్ట్గా జాయిన్ చేయడానికి వీలుగా ఉండాలి కాబట్టి ఆ క్రాస్ నుంచి అటు ఇటు చూసుకొని హాఫ్ ఇంచ్ కుచ్చులు పెట్టేసుకోండి. ఇక్కడ సెంటర్ పాయింట్ చేసి దాన్ని అటు ఇటు కదలకుండా ఒక స్టిచ్ వేసాను. ఇంకా అటు నుంచి అటు సైడు పెట్టేసి చూసారు కదా, మీరు వీడియోలో చూస్తే మీకు అర్థమవుతుంది. అండ్ ఇటు సైడ్ కూడా ఒక హాఫ్ ఇంచు స్టిచ్ వేసేసుకుంటూ వస్తున్నా. ఇప్పుడు చూడండి కరెక్ట్గా కనిపిస్తుంది కదా.
ఇది బ్యాక్ సైడ్ అనమాట. దీన్ని 2 ఇంచెస్ కట్ చేశాను ఎక్స్ట్రా, ఎందుకంటే ఫ్రంట్ సైడ్ మనం ఆల్రెడీ కట్ చేస్తున్నాం కదా క్రాస్గా, అందుకని మనకి ఇది కొంచెం ఎక్కువ వచ్చేసింది. మామూలుగా కింద బార్డర్ లేకపోతే అవసరం లేదు, దీనికి బార్డర్ ఉంది కాబట్టి కొంచెం నేను కట్ చేసిన. బార్డర్ లేని వాళ్ళు ఏంటంటే మొత్తం కుట్టేసుకున్న తర్వాత ఎక్కడైతే ఎక్స్ట్రా వచ్చిందో దాన్ని కింద పెట్టేసి కట్ చేసేసుకుంటే సరిపోతుంది అనమాట. నాకు ఆల్రెడీ బార్డర్ ఉంది కాబట్టి ఆ బార్డర్కి తగ్గట్టు ఉండాలి కాబట్టి ఒక 2 ఇంచెస్ కొంచెం కట్ చేసేసాను. ఇక్కడ కుచ్చులు పెట్టిన దానికి ఒక పార్ట్ని జాయింట్ చేసేస్తున్నా. హాఫ్ ఇంచు స్టిచ్ వేసుకుంటూ సమ్మర్ కదా, ఎండలు ఎక్కువ కాస్తున్నాయి, అందుకే నైట్ పూట కుడుతున్నా. పొగలైతే చాలా డేంజర్గా ఉంది, ఎండ పొగలు కక్కుతుంది, బండలు కాలి సెగలు వేస్తుంది అసలు. అందుకని ఇంక నైట్ కుట్టాను. ఇది అయినా కనిపిస్తుందో లేదో అని డౌట్, కానీ కనిపిస్తుంది. అందుకే అర్థమయ్యేటట్టు నేనన్నా చెప్తా ఉంటే మీకు అర్థమవుతుందని చెప్పి నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నా. అలా రెండిటికి జాయింట్ వేసేసుకున్నాము. ఇక్కడ ఫ్రంట్ పార్ట్కి బ్యాక్ పార్ట్కి హాఫ్ ఇంచు కుచ్చులు వేసుకుంటూ దేనికి దానికి జాయింట్ వేసి హాఫ్ ఇంచు స్టిచ్ వేసేసా. అండ్ ఇక్కడ పైన కూడా వేసుకుంటే బాగుంటుంది, ఎందుకంటే ఊడిపోకుండా నీట్గా ఉంటుంది అనమాట ఫినిషింగ్ కూడా పైన ఒక స్టిచ్ వేస్తే. చూడండి ఎంత చక్కగా కనిపిస్తుందో పైన ఒక స్టిచ్ వేసిన తర్వాత. ఇక్కడ ఫ్రంట్ సైడ్ మనం ఆలియా కట్ క్రాస్గా కట్ చేసుకున్నాం కదా, దానికి సేమ్ ఎలా అయితే వచ్చిందో దానికి మెరూన్ రెడ్ లేస్ తీసుకున్నాను. మెరూన్ రెడ్ తీసుకొని సేమ్ మనం ఆలియా కట్కి ఎట్లయితే వస్తుందో ఫ్రంట్ సైడ్ అలా వీడియోలో చూపిస్తున్నట్టుగా స్టిచ్ వేసేసుకుంటే సరిపోతుంది. అండ్ అటు సైడ్ ఇటు సైడ్ అండ్ క్రాస్గా ఇటు కింద దాకా వేసారనమాట. ఒక సైడ్ అయితే వేసేసాను అండ్ సెకండ్ సైడ్ కూడా సేమ్ అంతే వేసేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఆల్రెడీ అన్నీ స్టిచ్ చేసేసింది. ఇక్కడ నేను లైనింగ్ మాత్రం వేయలేదు, జస్ట్ యొక్కపాట్లకు మాత్రమే హ్యాండ్స్కి లైనింగ్ వేసాను, కానీ శారీకి కుచ్చులు పెట్టిన దగ్గర మాత్రం వేయలేదు, ఎందుకంటే అదే చాలా మందంగా ఉంది, అందుకే దానికి వేయాల్సిన అవసరం లేదనిపించింది. సో దానికైతే నేను వేయలేదు. ఇక్కడ రెండింటినీ కలిపి షోల్డర్కి జాయింట్ వేసేస్తున్నా. ఒక హాఫ్ ఇంచ్ వరకు వేసాను అటు సైడు ఇటు సైడు. మనం కటింగ్ చేసేటప్పుడు కొంచెం వదులుకుంటాం కదా, ఐడియా ఉంటుంది కాబట్టి ఆ ప్రకారంగా వేసేసుకుంటే సరిపోతుంది. ఎక్స్ట్రా ఖర్చులు ఏమన్నా ఉంటే నీట్గా కట్ చేసేసుకోవాలంటే సరిపోతుంది. హ్యాండ్స్ ఉన్నాయి కదా, వాటిని జాయిన్ చేయడానికి అనమాట. ఎక్స్ట్రా ఉంటే కట్ చేసేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ హ్యాండ్ని కూడా మనం ఆల్రెడీ ఒక మార్క్ ఇచ్చుకుంటాం కదా సెంటర్ పాయింట్ని, అక్కడ షోల్డర్ దగ్గర చిన్న జాయింట్ ఇచ్చి ఇంకా సమానంగా పట్టుకుంటూ ఎంతవరకు అయితే వస్తుందో చూసుకొని అక్కడ నుంచి ఒక స్టిచ్ వేసుకుంటూ రావాలి. ఇక్కడ కూడా హాఫ్ ఇంచే వేసాను. అక్కడ సెంటర్లో అలా వేసుకుంటే హ్యాండ్ అటు ఇటు కదలకుండా ఉంటుంది అనమాట. అందుకు అలా సెంటర్లో ఒక చిన్న స్టిచ్ వేసుకోవాలి.
అండ్ సేమ్ అంతే అటు సైడ్ కూడా. అన్నీ అలా స్టిచ్ వేసేసుకున్న హ్యాండ్స్ అన్నీ జాయిన్ చేసేసిన తర్వాత మనం ఫస్ట్ ఒక స్టిచ్ ఆ చివర ఈ చివర నార్మల్గా వేసేసుకొని తర్వాత మనం ఏ డ్రెస్ అయితే మెజర్ పెట్టి కట్ చేసుకున్నామో అక్కడ ఆ మెజర్ ప్రకారం మార్క్ చేసుకొని స్టిచ్ వేసేసుకుంటే సరిపోతుంది. అక్కడ యోక్ పార్ట్ దగ్గర సమానంగా వస్తుందా లేదా అనేది చూసుకోండి. ఎక్కువ తక్కువ వచ్చినా కూడా అంతకు బాగా అనిపించదు. అక్కడ మీరు హాఫ్ ఇంచ్ వేసుకున్నారా లేదా అనే దాన్ని బట్టి ఉంటుంది. కరెక్ట్గా అక్కడ నేను స్టిచ్ వేసే దగ్గర సేమ్ కరెక్ట్గా ఉండాలి, అప్పుడే నీట్గా ఉంటుంది అనమాట చూడటానికి. ఎక్కువ తక్కువ ఉందనుకో కొంచెం బాగోదు అసలు చూడటానికి కూడా. సో ఇట్లా మనం అటు సైడ్ ఇటు సైడ్ వేసుకున్న తర్వాత మెజర్ చేసేసుకొని డ్రెస్ది అంటే ఏ డ్రెస్ అయితే మనం కటింగ్కి యూస్ చేసామో అది దాన్ని మెజర్ పెట్టి వేసేసుకుంటే సరిపోతుంది అంతే. ఈ డ్రెస్ రెడీ అయిపోయింది. ఆలియా కట్ డ్రెస్ రెడీ. చాలా సింపుల్గా చెప్పేశాను. మన ఆది డ్రెస్ తోటే కటింగ్ చేసుకొని స్టిచ్చింగ్ ఎలా చేసుకోవాలనేది కూడా చాలా సింపుల్. పెద్ద మనం ఏం చేయాల్సిన అవసరం లేదు. దీన్ని 1కి 2 సార్లు చూసారంటే బిగినర్స్ కూడా ఈజీగా కుట్టేస్తారు దీన్ని. అంత ఈజీగా చెప్పాను. ఇంకా మీకు ఏమన్నా అర్థం కాలేదనుకుంటే, అర్థమైందనుకుంటే ఓకే, అర్థం కాలేదంటే నాకు కామెంట్ చేయండి. దాన్ని బట్టి ఇంకా ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలి మీకు అనేది దాని గురించి ప్రాసెస్ కొంచెం మార్చి చెప్పడానికి ట్రై చేస్తానన్నమాట. ఇంతకీ మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. అంటిల్ దెన్ బై బై.